లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కోలుకుంటున్నారని ఆశిస్తున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అతనిపై దుర్మార్గంగా దాడి చేశారని, మృత్యుంజయుడిగా బయటకొస్తాడని భావిస్తున్నామన్నారు. ఇది రాజకీయపరమైన హత్యాయత్నమని, సీసీ కెమెరా విజువల్స్ భయానకంగా ఉన్నాయని తెలిపారు. రెచ్చగొట్టిన ధూళిపాలపై కేసు పెట్టలేదు కానీ అంబటి మురళిపైనే కేసు నమోదు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని మండిపడ్డారు. 10 రోజుల క్రితం జరిగింది. ఫైట్ చేస్తున్నారు. దేవుడి దయ, అదృష్టం, ఆయన కోలుకుంటారని ఆశిస్తున్నాం. కుటుంబం కూడా అందరూ రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం. దీంతో అటెంప్ట్ చేశారు. ఆ వీడియో చూస్తే భయానకంగా కనిపిస్తుంది. అండ్ దానికి ముందే వీళ్ళను తుదముట్టించాలని ప్రస్తుత శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర వీడియో సాక్షిగా చెప్తున్నది, రెచ్చగొడుతున్నది. అది కూడా అందరూ చూశారు. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ కంప్లైంట్ తీసుకునే బదులు అది ఫ్యాబ్రికేటెడ్ అని ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు మురళి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళి మీద రిజిస్టర్ చేశారు పోలీసులు కేసు. కుట్రకు రెచ్చగొట్టిన నరేంద్ర వైపు అసలు చూడకపోవడం, కంప్లైంట్ ఇచ్చినా దాన్ని పట్టించుకోకపోవడం, ఇది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అద్దం పడుతుంది.